ఇందిర గారు ఈ రోజున అంగన్వాడీ మహిళలు రోడ్ల మీద నిరాహార దీక్షలు చేయడం కానీ లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ హెజిటేషన్ని పోరాటాన్ని కూడా నీరుగార్చే విధంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయటమో లేకపోతే వాళ్ళు తాళాలు వేసుకుని వస్తే ఆ తాళాలు పగలగొట్టి మళ్ళీ వాటిని ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్లను మీరు చూడండి అని చెప్పడమో అసలు ఎంతవరకు సమంజసం అంటారు? నిజంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు అంటే బాలింత దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల వరకు కూడా పసిపిల్లల్ని ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అంగన్వాడీ కేంద్రాలను కూడా నిర్వీర్యం చేసి వాటిని కూడా నిర్వర్తించలేని వాళ్ళకు కూడా జీతాలు వేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పాడండి? నేను అంగన్వాడీ మహిళలందరికీ కూడా జీతాలు పెంచుతాను, వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తాను, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తాను, వాళ్ళ గ్రాడ్యుయేట్లు పెంచుతాను, వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో హామీలన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎంతో దారుణంగా అంగన్వాడీ మహిళలను మోసం చేసినటువంటి నయవంచకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలో మీరు చూసుకున్నట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం 4200 ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని అంగన్వాడీ వర్కర్స్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 10,500 రూపాయలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. గతంలో 18,000 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ జగన్మోహన్ రెడ్డి కొత్తవి నిర్మించకపోగా ఉన్న వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వక వాళ్ళకి మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు అవన్నీ కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. ఈయన కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ మహిళలను మోసం చేశాడనమాట. గతంలో మొన్న కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, గ్రాడ్యుయేట్లు కానీ వాళ్ళకి చెల్లించండి తక్షణమే. ఈ జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేసినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గనేది లేదు. ఈరోజు పాపం వాళ్ళు ఏమడిగారు? ఈ జగన్మోహన్ రెడ్డిని ఆస్తిలో వాటా ఏమని అడిగారా? వాళ్ళకి పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీ మహిళలకి నువ్వు చేసినటువంటి హామీలు నెరవేర్చమని అలో లక్షణ అని చెప్పి రోడ్ల మీదకి వస్తే వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టడం, వాళ్ళపైన దాడులు చేపించడం, వాళ్ళ నిరసనలు నిర్వీర్యం చేయటం, ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళని మోసం చేయటం వల్ల ఈరోజు మరి అంగన్వాడీ మహిళలు బయటకు వస్తే వాళ్ళు ఏ విధంగా మీరు దాడులు చేస్తున్నారు? మరి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసుకుంటే మీ సచివాలయ సిబ్బంది, మరి మీ వాలంటీర్ సిబ్బంది అందరూ ఏకతాటిగా వచ్చి మరి అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడం, దౌర్జన్యాలు చేయటం ఇది ఎక్కడైనా ఉన్నదా? న్యాయమైనా ఉందా? వాళ్ళు ఎంతో స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని రోడ్డు మీదకి వస్తే అధికారం మదంతో, అహంకారంతో అంగన్వాడీ కేంద్రాలకు వేసినటువంటి తాళాలు పగలగొట్టడం ఏంటండి? ఇది నిజంగా రేపు రాబోయే రోజుల్లో మహిళల్ని ఏ విధంగా అయితే మోసం చేశావో అంగన్వాడీ మహిళలు ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తారు. అదే అంగన్వాడీ మహిళలు చెప్తున్నది ఏంటంటే, మాకు కనీసం సెలవులు లేకపోగా ఆ రోజున కరోనా సమయంలో మా ప్రాణాలకు తెగించి గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల్ని మేము మా విధులు మేము నిర్వహించాం. మొన్న ఈ మధ్య తుఫాను వచ్చినప్పుడు కూడా మాకు మాత్రం వెసులుబాటు లేకుండా మమ్మల్ని కూడా ఉద్యోగాలు చేయాల్సింది మీరు మాత్రం ఉండాలి అని చెప్పి అన్ని గవర్నమెంట్ ఉద్యోగులకు సెలవులు ఇచ్చినా కూడా మమ్మల్ని మా చేత వర్క్ చేయించుకున్నారు. ఈ రోజున మా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరు పెంచిన ఖర్చులతోని ఈ రోజున మాకు వచ్చే కనీస ఆదాయం సరిపోవడం లేదు అని చెప్పి మేము మొరపెట్టుకుంటుంటే ఇంత దౌర్జన్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేడం పక్కన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎంత జీతం అయితే ఇస్తున్నారు దానికి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. కానీ 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వచ్చే దానికి 1000 రూపాయలు పెంచి నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గనేది లేదు. కరోనా టైంలో అలో లక్షణ అని ఎవరికాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకపోతే ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, మరి పసిపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల వరకు కూడా ప్రతి ఒక్కరిని కాపాడి వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకొని వాళ్ళకి కేవలం వాళ్ళకి ఇస్తానన్నటువంటి జీతం కూడా ఇవ్వకుండా మరి అందరికీ సెలవులు ఉండి కరోనా టైంలో ఎవరికాళ్ళు భయపడి ఇంట్లో ఉంటున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ధైర్యంగా ప్రజల కోసం సేవ చేస్తుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఏడిచ్చేస్తున్నాడు. ఈరోజు పాపం వాళ్ళు చేసిన పాపం ఏంటండి? వాళ్ళకి యాప్లు 1కి 3 యాప్స్ ఇచ్చి వాళ్ళ గందరగోళంలో దించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు మనం అందరం కూడా చూస్తున్నాం కదా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకున్నారు. రేపు రాబోయే కాలంలో అంగన్వాడీ కార్యకర్తలు అవ్వనివ్వండి, అటు ఆశా వర్కర్లు కానివ్వండి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు ఉంది. మరి తెలంగాణలో ఇచ్చినటువంటి జీతాన్ని ఇంకా అంతకు మించి నేను ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి ఈ జగన్ మోసపు రెడ్డిని ఆ కేసీఆర్కి ఏ విధంగా గతి పట్టిందో ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది. సో ఈ రోజున
తీవ్ర వర్షపాతం కానివ్వండి, లేకపోతే అసలు ప్రతికూల పరిస్థితులు, పంట చేతికొచ్చిన సమయంలో రైతులు ఎంతో ఆశగా ఉన్న సమయంలో వచ్చిన ఈ విపత్కర పరిస్థితులను కూడా ఈ రోజున రోజా గారే ఒక గొడుగు పట్టుకొని ఆవిడ షార్ట్స్ చేయడం కానివ్వండి, లేకపోతే మన సీఎం గారు సాక్షాత్తు నేను పర్యటనకి వెళ్తున్నా అని చెప్పి బారికేడ్లు కట్టుకుని రైతులను పరామర్శించిన తీరు కానివ్వండి, అసలు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారా? లేదండి. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరైనా ఇప్పుడు రైతు నష్టపోతే పంట చేలల్లోకి దిగి ఆ రైతు పడుతున్నటువంటి బాధని, ఆయన నష్టపోయినటువంటి విధానాన్ని దగ్గరికి వెళ్ళి ఓదార్చే ముఖ్యమంత్రులు చూసాం. ఎవరో కూడా రెడ్ కార్పెట్ వేసుకొని చాలా నష్టపోయినటువంటి చాలకు దగ్గరలో స్టేజీ కట్టుకొని పెద్ద సినిమా హీరోలాగా చెయ్యూపి ఆ రైతులేమో కిందుండి నష్టపోయినటువంటి పంటను చూపిస్తే ఓకే ఓకే అనేటువంటి ముఖ్యమంత్రి నేను ఈ రోజే చూస్తున్నాను. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు బుర్రలో దొల్లాలా లేకపోతే బురద పూసుకోవాలా, ఆయన ఏమన్నా చంద్రబాబు గారు బురదలో దొల్లాడా అని మాట్లాడుతున్నాడు ఆయన. సిగ్గుండాలి. అంబంటి ఆంబోతు గంట అరగంట మంత్రి తప్ప ఈయనకి వేస్ట్ ఫెలో అనమాట. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు చేలో దిగి మీకెంత నష్టపోయారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే చంద్రబాబు గారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇళ్లలోకి వచ్చేటువంటి నీళ్లు చూసి మీరే ఆదుకోవాలయ్యా అని దండం పెడుతున్నారు. మరి మీరు కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి బారికేడ్లు, పరదాలు, స్టేజ్లు, రెడ్ కార్పెట్లు దిగి కనీసం ఏ ఒక్కరినైనా సరే చేలోకి వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈ రోజా ఓ పక్కన రైతులు అలో లక్షణాన్ని వాళ్ళు ఆరుగాలం పండించినటువంటి పంట ఇంటికి తీసుకెళ్ళి ఇంకో 2 రోజులు ఇంటికి తీసుకెళ్తాననగా పంట నష్టపోయి మరి చేలోనే పాడైపోతే వాళ్ళు ఏడుస్తుంటే ఈ రోజా జబర్దస్త్ రోజా రీల్స్ చేసుకోవడానికి టైం ఉందన్నమాట. నిజంగా దిక్కుమాలినటువంటి మంత్రిమండలి అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈరోజు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉండట్లేదు, రైతులు నష్టపోయినటువంటి పంటకి బీమా అందించలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అటు ఎరువులు కానివ్వండి, పిండి కట్టలు కానివ్వండి, మరి పురుగు మందులు కానివ్వండి, మరి నకిలీ విత్తనాలు కానివ్వండి, ఇలా ఎన్నో రకమైనటువంటి సంక్షోభాలు వాళ్ళు ఎదుర్కొని పాపం ఆరుగాలం కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? కనీసం కేంద్రం రిలీజ్ చేసినటువంటి ఫసల్ యోజన పథకం కింద బీమా కూడా కట్టలేదు. గతంలో మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పథకాల్లో 1000 కోట్లు మరి బీమా కడితే 1800 కోట్ల రూపాయల దాకా వచ్చాయి. ఆ వచ్చిన డబ్బుతో రైతులకి హుదూద్ కానివ్వండి, తిత్లీ తుఫాన్ కానివ్వండి, ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బీమాను కూడా కట్టలేనటువంటి దద్దమ్మ అనమాట. ఈరోజు రైతులందరూ కూడా అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గట్టిగా బుద్ధి చెప్తారు. చివరిగా ఎంపీలేమో 25కి 25 వైసీపీ గెలిచేస్తారని చెప్పి కొన్ని నకిలీ పత్రికల పేర్లు చెప్పి ఆయన సర్వే చేశామని చెప్పుకుంటున్నారు. నిజంగా అదే వాస్తవం అయితే ఎంపీలే 125కి 25 గెలిస్తే ఆయన చెప్పినట్టు ఎమ్మెల్యేలు కూడా నిజంగా ఆయన వైపు ఉండుంటే, ప్రజలు ఆయన వైపు ఉండుంటే అన్నీ గెలవచ్చు ఆయన చెప్పినట్టే. కానీ మరి ఎందుకు మేడం సీట్లు మారుస్తున్నారు? కొంతమందికి అయితే అసలు సీట్లు ఇవ్వమంటున్నారు. ఒక పక్క మంగళగిరి ఆర్కే గారు అయితే అసలు పార్టీకి పదవికి రాజీనామా చేసిన పరిస్థితి, మరోవైపు ఇంకొక వ్యక్తి ఆయన కూడా పదవికి రాజీనామా చేసిన పరిస్థితి. రేపు నగరంలో రోజా గారికి కూడా అసలు టికెట్ వస్తుందో లేదో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు సైబరాబాద్ మొక్క ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆవిడ వచ్చి ఇప్పుడు గుంటూరులో పోటీ చేస్తారు. ఎందుకు మరి అంత భయం ఎందుకు? మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముందు 70 మంది ఎమ్మెల్యేలని ఎక్కడోళ్ళు అక్కడ మార్చడం కాదు. నిజంగా గెలిచే వాళ్ళైతే ఎక్కడున్నా గెలుస్తారు. ఇక్కడ వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఇంకో చోట తీసుకెళ్తే అక్కడ కూడా వ్యతిరేకత అవుతారు కదా. ఇలా 70 మందిని 50 మందిని మార్చడం కాదు. ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవినే మార్చాలని. ఈ జగన్మోహన్ రెడ్డిని మారిస్తే సరిపోతుంది కదా. అయ్యా జగన్ రెడ్డి గారు మేము ఒక్కటే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు 50 మంది ఎమ్మెల్యే అటు నుంచి ఇటు మార్చడం కాదు. ముందు మీ సీటు మీరు ఖాళీ చేసి మీరు రాజీనామా చేయండి, లేకపోతే 2024 ఎలక్షన్స్లో మిమ్మల్నే మార్చేటువంటి స్థితి మీకు తయారైంది. ఈరోజు రోజాకి టికెట్ లేదు. ఎంతోమంది ఈ ప్రజా వ్యతిరేకత వల్ల కనీసం గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడో, కనీసం మాట్లాడడో, ఈరోజు నియోజకవర్గంలో జరిగేటువంటి సమస్యలపైన మాట్లాడతామంటే ఖాళీ లేదు, అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళకి ప్రజలకి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గెలిచిన వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారనమాట. ఆయనే ఈరోజు ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా ఉందో ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. మీరు సీట్లు మార్చినంత ఈజీగా ఈరోజు రేపు మీరు గెలవలేరు. నేనే ఇస్తాను, ఒక 100 కోట్లు, ఒక 1000 కోట్లు ఇచ్చి సర్వేలు నాకు అనుకూలంగా నేను కూడా రాయించుకోగలను.
కానీ మీరు డబ్బిచ్చి రాయించుకోవటం కాదు, ప్రజల్లో రేపు 2024 ఎలక్షన్స్లో ఓటు అనే ఆయుధంతో మీ కుర్చీని, మీ పార్టీని నేలకూరుస్తారు.